ఏంటి ఈ మాత్రం బరువు కూడా మోయలేకపోతున్నావా? నేను చేసిన తప్పేదైనా ఉందంటే నిన్ను హాస్టల్లో పడేయకుండా ఇంట్లో పెట్టుకోవడమే. రోడ్డు మీదకి తీసుకొచ్చావు. ఇదిగో ఇలా క్యూట్గా ఫేస్ పెడతావు. చిన్నపిల్ల కదా అని వదిలేస్తే ఇక్కడ తీసుకొచ్చావు. ఇంకా నా వల్ల కాదు నీతో ఎగడం, కానీ నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చెప్పవే. ఇందాక కాల్ చేశారు, ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, చూసుకోలేదు. చెప్పండి. నీ కూతురు ఇంటికి పంపించేస్తున్నాను, ఇంకా నువ్వే చూసుకో. ఏమైందండి? ఏమైందా? రోడ్డున పడ్డాం. దీనివల్ల నా జాబ్ పోయింది. ఉంటున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పడ్డాం. ఏం మాట్లాడుతున్నారండి? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్తా వినైతే. మనిషి మరణించిన తరువాత అతడు ఇప్పటి వరకు ఈ భూమి మీద చేసిన కర్మల ఆధారంగా స్వర్గానికి వెళ్తాడా లేదా నరకానికి వెళ్తాడా? స్వర్గమా? స్వర్గం అంటే ఏంటి? సరే నాన్న అడుగుదాం. నానా స్వర్గం అంటే ఏంటి? మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు. నువ్వు చేసేవని చెడ్డ పనులు. మరి మంచి పనులు అంటే? మన దగ్గర ఉన్న వాటిని లేని వాళ్ళకి సహాయం చేయడమే మంచి పని. ఓ ఓకే, సరే నాన్న. ఏమైనా తింగర పని చేస్తా? అమ్మా, బట్టలు లేవంటే దీంట్లో లేవు, ఇక్కడే కదా ఉండాలి. చైత్ర, నా బట్టలు ఉండాలిగా, ఏవి కనిపించడం లేదు. ఇచ్చేసాను నాన్న. ఇచ్చేసావా? ఎవరికి? అంకుల్ కి. ఏ అంకుల్ కి? అదే ఆ బెగ్గర్ అంకుల్ కి. వాడికి ఎందుకు ఇచ్చావు? మీరే కదా నాన్న చెప్పారు లేని వాళ్ళకి సహాయం చేయమని, అందుకే ఇచ్చేసాను. నేను చెప్పింది మన దగ్గర ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి ఇవ్వమని, ఇంట్లో ఉన్న మొత్తం తీసి ఇవ్వమని కాదు. ఓ అవునా, సారీ నాన్న. పోయి నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ.